తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లె కొత్తపాలెం గ్రామంలో రానున్న సాగరమాల రహదారి కారణంగా భూములు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీలైన నిరుపేద చిన్నకారు రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి అండగా నిలిచారు. ఈ రహదారి కారణంగా సీజేఎఫ్ఎస్ భూములు కోల్పోతున్న పేదలకు కూడా పరిహారం అందించాలని హరీష్ చంద్రారెడ్డి ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు. కోటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఆర్డీఓ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరుపల్లె కొత్తపాలెం పంచాయతీలోని పలు దీర్ఘకాలిక సమస్యలను అర్జీల ద్వారా హరీష్ చంద్రారెడ్డి ఆర్డీఓకు అందజేశారు. ఆయా సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించాలని కోరారు. గ్రామంలో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్ భూముల ద్వారా జీవనం పొందుతున్న పేదల పొలాల్లో సాగరమాల రహదారి పనులు జరుగుతున్నాయని, అయితే బాధితులకు ఎలాంటి పరిహారం అందజేస్తారనే విషయం తెలియజేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అలాంటి వారి జాబితాను సిద్ధం చేసి వారందరికీ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరినట్లుగా హరీష్ చంద్రారెడ్డి చెప్పారు. అలాగే సాధన బైనామాలో అగ్రిమెంట్లను పట్టాలుగా చేసుకోవడంలో కొందరు రైతులు జాప్యం చేశారని, అలాంటి భూములను జాబితా తయారు చేయాలని, వారికి పరిహారం అందేలా చూడాలన్నారు. దీర్ఘకాలికంగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యలను కూడా పరిష్కరించాలని హరీష్ రెడ్డి కోరారు. ఆయన వెంట శానంపూడి గోపాలరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఉదయ్ బాధిత రైతులున్నారు. మేమైనా చేసుకుంటాం రైతులు చెప్తుంటే మీరు రైతులు చేసుకుంటా ఉన్నా కూడా తాకొద్దని చెప్తున్నారు సార్. అక్కడ యాక్సిడెంట్ అయి రాదు. 50 మనకి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏదైనా మళ్ళీ సార్ అలాట్ చేసి దాన్ని రిజాల్వ్ చేసి నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామం నుంచి అనేక మంది రైతులు మా ఊరి గ్రామ పెద్దలు సమక్షంలో జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో గౌరవ ఆర్డీఓ గారికి మా సమస్యలని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉండే సమస్యలు పేదవారు అయినటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ సాగరమాల రోడ్డు పనులు చేపట్టడంతో వాళ్ళ మా గ్రామంలో వాళ్ళకు ఉన్న భూమి మీద చాలా వరకు 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న వాళ్ళకు కూడా 10 సెంట్లు 15 సెంట్లు పోయే వంటి ఈరోజు పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వేగంగా రోడ్డు పనులు జరగాలి, గ్రామం డెవలప్ అవ్వాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలని మాకు ఉంటుంది. కాకపోతే చిన్న పేద వారికి ముందుగా న్యాయం జరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కూడా మనకు మంచిగా ఉంటుంది. అందువల్ల గౌరవ ఆర్డీఓ గారిని కోరింది ఏమనగా, ఈరోజు ఎక్కడైతే సీలింగ్ భూములు ఉన్నాయో వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్న వాటికి కూడా పేమెంట్లు త్వరగతిని ఇప్పించి అసలు వాళ్ళ లిస్ట్ ఒకటే వాళ్ళ జాబితా తయారు చేయాల్సిన వరకు కోరుకొని వాళ్ళకి అది గవర్నమెంట్ వాళ్ళకి పంపించి ఆమోదం తెలిపి వాళ్ళకి పేమెంట్ జరిగేటట్టుగా చూసి, అలాగే కొంతమంది సాదా బైనామా రైతులు వాళ్ళకి అవగాహన లేక కొంచెం ఈ కాగితాలు అరేంజ్ చేయడంలో జాప్యం జరిగింది. వాళ్ళని కూడా ఒక లిస్ట్ అరేంజ్ చేసి మాకు చేయాల్సిన వారుగా కోరితే గౌరవ ఆర్డీఓ గారు దానికోసం డిప్యూటీ తహసీల్దార్ గారిని మల్లి గారిని కోరడం జరిగింది. మాకంటూ ఒకరోజు అలాట్ చేసి వాళ్ళ కోఆర్డినేషన్లో ఖచ్చితంగా వాళ్ళ జాబితా తయారు చేసి ప్రతి ఒక్కరికి అక్కడ లబ్ధి చేరాల్సిన వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చి ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే వాళ్ళకి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా చేసి ప్రతి రైతుకి నష్టపోయిన వాడికి లేదా పాస్బుక్ లేని వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి రెవెన్యూ సమస్యల్ని మన గ్రామంలో తీర్చుకొని పేద ప్రజలందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గ్రామ పెద్దలు కూడా వచ్చి గ్రామంలో కొన్ని సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. అన్నిటికీ స్పందించి ఇక్కడ అధికారులు ఉన్నారు. ఈ అధికారులు వెంటనే దాని గురించి చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా సంవత్సరాలుగా మన గ్రామంలో వేధిస్తున్న వాటికి కూడా చుక్కల భూమి ప్రధానమైన సమస్య. ఆ సమస్యకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూమిని నిషేధిత పొలాల నుంచి తొలగిస్తూ జీవో రిలీజ్ చేశారు. అయినా కూడా కొంతమంది ఇక్కడ చుక్కల భూమి ఉండే వాళ్ళు ఆఫీస్కి రాలేక ఏదైనా మిస్ అయినట్టు ఉంటే
వాటిని కూడా తయారు చేసి వాటిని వెంటనే వ్యక్తిగత అర్జీల రూపంలో మన తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి పంపిస్తారు, ఆర్డీఓ గారు కలెక్టర్కి పంపించి వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ సమస్యలు ఎవరైనా ఉన్నా కూడా వ్యక్తిగతంగా అర్జీ ఇచ్చి అందరూ ఒకే అర్జీలో కాకుండా ఎవరి అర్జీ వాళ్ళ పొరలను వాళ్ళ సర్వే నెంబర్ అన్నీ ఇచ్చి దాన్ని కూడా సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.